తిరిగి వార్తలు విశ్లేషణకు స్వాగతం. రైతే రాజు, రైతే రారాజు, రైతే దేశానికి వెన్నుముక, ఇలా రాజకీయ పార్టీలు రైతుల గురించి ప్రశంసిస్తాయి. కానీ ఇప్పుడు తెలంగాణలో ప్రస్తుత పరిస్థితి రైతులకు యూరియా కొరత ఉంది. అసలు యూరియా కొరతకు కారణం కేంద్ర ప్రభుత్వమా, రాష్ట్ర ప్రభుత్వమా? ఎవరి నిర్లక్ష్యం వల్ల యూరియా కొరత రాష్ట్రంలో నెలకొంది? ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉండి కేంద్ర మంత్రులను కలుస్తూ యూరియా కోటా పెంచండి అని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఈ యొక్క యూరియా కొరతకు కారణం ఎవరు అనే అంశంపైన ఈరోజు వార్తలు విశ్లేషణలో చర్చిద్దాం. మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నేత పల్లె రవికుమార్ గారు ఉన్నారు, అదేవిధంగా కాంగ్రెస్ నేత లింగం యాదవ్ గారు ఉన్నారు, బీజేపీ నేత రవికుమార్ గారు ఉన్నారు. వారితో చర్చిద్దాం. ముందుగా పల్లె రవికుమార్ గారితో మాట్లాడదాం. రవికుమార్ గారు, చెప్పండి, అసలు యూరియా కొరత ఒకరంటే ఒకరి మీద, అంటే కేంద్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం మీద ఒకరిపై ఒకరు అబండాలు వేసుకుంటూ చెప్తా ఉన్నారు, విమర్శలు చేసుకుంటున్నారు. అసలు యూరియా కొరత కారణం ఎవరంటారు? రవికుమార్ గారు. నమస్తే, గుడ్ మార్నింగ్. హలో హలో రవికుమార్ గారు, వీడియో ఆన్ చేసుకోండి. రవికుమార్ గారు, పల్లె రవికుమార్ గారు, వీడియో ఆన్ చేసుకోండి. వినిపిస్తుంది, మీ ఆడియో వస్తుంది కానీ వీడియో రావట్లేదండి. ఒక్కసారి వీడియో ఆన్ చేసుకోండి. ఇప్పుడు వస్తుందా అండి? రావట్లేదంట. చెప్పండి రవికుమార్ గారు, చెప్పండి. పల్లె రవికుమార్ గారు, ఆడియో వినిపిస్తుంది. లేకపోతే మీరు వీడియో ఆడియో రెండు సెట్ చేసుకోండి. అంతలో లింగం యాదవ్ గారిని అడుగుదాం. లింగం యాదవ్ గారు, ఎందుకు యూరియా కొరత రాష్ట్రంలో నెలకొంది? గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు రాజనీతి ప్రేక్షకులకు కోపర్షులందరికీ నమస్కారం. డెఫినెట్ గా ఇవాళ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రైతు అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా రైతులకు గతంలో ఏ ప్రభుత్వాలు చేయనటువంటి మేలు ఇవాళ తెలంగాణ ప్రజా ప్రభుత్వం చేస్తుంది. మీరు చూశారు, దేశ చరిత్రలోనే ఎన్నడూ ఎవరు ఏ ప్రభుత్వాలు చేయనటువంటి ఏకకాలంలోనే 22,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని. అదే విధంగా ఇవాళ మొన్ననే 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు ఇవాళ రైతు అకౌంట్ లో రైతు భరోసా ఇచ్చినటువంటి చరిత్ర కూడా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని. అదే విధంగా ఆనాడు గతంలో ఇదే కేసీఆర్ ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆనాడు దుబ్బాక బై ఎలక్షన్ లో సన్న ఓట్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నాడు. కానీ అది ఎగ్గొట్టిండు. కానీ ఇవాళ తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఇవాళ సన్న ఓట్లకు కూడా 500 రూపాయల బోనస్ ఇస్తుంది. అంటే తెలంగాణలో ఇవాళ రైతాంగం అంతా కూడా ఇవాళ ఆనందంగా ఉన్నారు. ఇవాళ రైతాంగం అంతా కూడా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారండి, రైతుల ప్రజా ప్రభుత్వం యొక్క ప్రథమ ప్రాధాన్యత రైతులని ఆదుకోవాలి, రైతులకు ఏ ఇబ్బంది కూడా రావద్దని. మీరు చూశారు, గతంలో 10 ఏళ్లలో ఏ విధంగా ఇవాళ ఆనాడు ఒడ్లు కల్లాలలో తడిచినాయి, తరువు పేరు మీద మిల్లర్లు 10 ఏళ్లలో దోసుకున్నారో మనమందరం కూడా చర్చించాం గతంలో ఏ విధంగా జరిగింది. కానీ గతంలో లింగం యాదవ్ గారు, గతంలో జరిగినట్టు ఇప్పుడు కూడా జరుగుతుంది. గతంలో క్యూ లైన్లలో రైతులు నిలబడ్డారు, ఇప్పుడు కూడా మళ్ళా క్యూ లైన్లలో నిలబడే పరిస్థితి ఎదురవుతుంది. యూరియా కొరత వల్ల రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేయలేదు కేంద్ర ప్రభుత్వాన్ని అనేది కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. వస్తున్నా, అక్కడికి వస్తున్నాడు. ఇవాళ ఆ పరిస్థితి లేదంటున్నా. గతంలో కంటే తరువు పేరు మీద ఎక్కడ కూడా ఇవాళ దోపిడీ జరగలే. ఇవాళ గతంలో కంటే ఎక్కువ కూడా ఇవాళ మార్కెట్ యార్డ్ ఓపెన్ చేసి రైతుల నుంచి ధాన్యం సేకరించినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని. ఇక మీరు ఏదైతే అంటున్నారో ఇవాళ యూరియా గురించి, ఇవాళ వీళ్ళు మాట్లాడితే ఇవాళ మేము ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఇవాళ ఎన్నోసార్లు కేంద్రానికి వెళ్ళి కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులను కలిసి ప్రధానమంత్రిని కలిసి ఇవాళ మీరు తెలంగాణకు రావాల్సినటువంటి ఇవాళ జూలై వరకు అంటే జూన్ వరకు మనకు దాదాపు 5 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ఇవాళ యూరియా రావాలి. అది రాలేదు. దాని గురించి నిన్న కూడా ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో చాలా స్పష్టంగా మంత్రిని కలిసి మాకు రావాల్సినటువంటి మా రైతాంగం ఇబ్బంది పడొద్దు, మీరు ఏది చేసినా కూడా రైతులను ఇబ్బంది పెట్టొద్దు, ఇవాళ తెలంగాణ
తెలంగాణ రైతాంగానికి రావాల్సినటువంటి యూరియాని ఇమ్మీడియట్ గా మీరు పంపించండి, ఇది కేంద్రంలో పంపించాలి, మరి అది ఎందుకు డిలే చేస్తున్నారని కూడా ప్రశ్నించినటువంటి ప్రభుత్వం మాదండి. అంటే రైతులకు యూరియా కొరత ఉన్న తర్వాతనే కాంగ్రెస్ ప్రభుత్వం మేల్కొంది, యూరియా కొరత వచ్చింది, రైతులు లైన్ లో నిలబడ్డారు, పాస్బుక్లు పెట్టారు, చెప్పులు పెట్టారు, తర్వాత వాళ్ళు ధరించే టవల్స్ లైన్లలో పెట్టుకొని ఇవన్నీ చూసిన తర్వాతనే కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించింది, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయింది. ముందు ఎందుకు అలర్ట్ కాలేదనే విమర్శలు వస్తున్నాయి. నేను అదే చెప్పి వాళ్ళ అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ నాయకులు ఏదైనా మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడిన తర్వాత వెళ్ళడం ఏందండి. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా కూడా రైతాంగం గురించి అడుగుతూనే ఉన్నారు. ఇవాళ రైతులను ఆదుకోవాలని, ఇవాళ వీళ్ళకు రైతుల మీద ప్రేమ ఎక్కడదండి. నేను ఒక సూటిగా ప్రశ్నిస్తాను రాజరెడ్డి, 10 ఏళ్లలో వీళ్ళు ఏనాడైనా రైతులను పట్టించుకురా? రైతు పొలాల కాడికి కల్లాల కాడికి వెళ్ళినటువంటి చరిత్ర బీఆర్ఎస్ నాయకులకు ఉందా? ఇదే బీఆర్ఎస్ నాయకులు కదా ఖమ్మంలో రైతులకు బేడీ లేచిన చరిత్ర, ఇదే బీఆర్ఎస్ పార్టీ కదా. కేంద్ర ప్రభుత్వం బీజేపీ నరేంద్ర మోడీ రైతు వ్యతిరేక నల్ల చట్టాలు చేస్తే ఆ నల్ల చట్టాలకు దేశమంతా రైతాంగం పోరాడుతుంటే ఆ నల్ల చట్టాలకు సపోర్ట్ చేసిన ఎవరండి? ఇదే బీఆర్ఎస్ కేసీఆర్ పార్టీ కదా. వీళ్ళు మాట్లాడితే ఎట్లండి? ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే, వాళ్ళకు రైతుల మీద ప్రేమ లేదు. ఇవాళ ఏదో మళ్ళీ వాళ్ళ బీఆర్ఎస్ నాయకులు ఇవాళ వాళ్ళ అధికారం కోల్పోయిన తర్వాత ఏదో పేరు మీద ఇవాళ ప్రజలలో ఉండాలి, ఏదో ప్రజలు మమ్మల్ని ఎట్లా గుర్తిస్తారని ఇవాళ మీరు సూటిగా ప్రశ్నిస్తాండి. తెలంగాణ రైతాంగం మీద ఇంత ప్రేమ ఒలకబోస్తున్న ఈ కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రావు గారు, కేటీఆర్, మరి ఇవాళ దక్షిణ తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే ఆనాడు 2015లో ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్ 299 టీఎంసీకి ఎట్లా ఒప్పుకున్నాడు కృష్ణ కేఆర్ఎంబీలో? మనకు రావాల్సిన ఇప్పుడు మనం యూరియా కొరత తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఓకే అదే వస్తుందండి. వీళ్ళు చేసినటువంటి తెలంగాణ రైతాంగం మోసమే కదా. మరి ఇవాళ 299 ఒప్పుకోవడం వల్ల ఇవాళ తెలంగాణ, దక్షిణ తెలంగాణ బిడ్డగా చెప్తున్నా, ఇవాళ మాకు అక్కడ అన్యాయం జరిగింది. ఇవాళ అదే గోదావరి నుంచి పోలవరం నుంచి ఇవాళ బనకచెర్లకు నీళ్లు తీసుకుపోతుంటే ఈ అగ్రిమెంట్ ఎప్పుడు జరిగిందండి? 2016లో. మరి ఆనాడు ముఖ్యమంత్రి ఉన్నది ఎవరు? ఇవాళ మరి నీటి తోట ఈ దోపిడిగా తీసుకుపోతుంటే తెలంగాణ రైతాంగం నష్టపోతుంది కదా. ఇవాళ మీరు చేసినటువంటి ఇవన్నీ ఈ తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ ప్రభుత్వం మీద మేము చెప్తున్నా ఒకటి గేట్లు ఓపెన్ చేసిరు, లేదా ఇప్పుడు యూరియా కొరత ఏందండి? గతంలో కూడా జరిగింది. ఇవాళ అయినా కూడా ప్రజాప్రభుత్వం ఎక్కడ కూడా వెనక మాట్లాడదాం. పల్ల రవికుమార్ గారితో మాట్లాడదాం, ఆయన క్లారిటీ ఇస్తారు. రవికుమార్ గారు చెప్పండి, యూరియా కొరత కూడా గతంలో ఉంది, ఇప్పుడు కొత్తేం కాదు. బీఆర్ఎస్ రైతుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని లింగం యాదవ్ గారు అంటున్నారు. ముందుగా ప్యానల్ రాజిరెడ్డి గారు, మీకు ప్యానల్ లో ఉన్నటువంటి మిత్రులు లింగం యాదవ్, రవికుమార్ యాదవ్ గారికి, అందరికీ ప్రేక్షకులకు, రాజ్ న్యూస్ ప్రేక్షకులకు కూడా నమస్కారం. ఇప్పుడు సోదరులు లింగం యాదవ్ చాలా ఆవేశపడి మాట్లాడుతున్నారు. రైట్, సంతోషం. ఒకటే, నిజంగా రైతులకు ఏం చేసిండ్రు, రైతులకి ఏంటి అని చెప్పింది. అసలు ఈ దేశంలో రైతు బంధు పేరు మీద రైతుకు పెట్టుబడి కోసం ఆర్థిక సహాయం ఇచ్చేటటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం చేసింది ఎవరు చెప్పండి? రైతు బంధు అనేది ఇప్పటి వరకు దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఉందా? కేసీఆర్ కదా 12 సంవత్సరాలు కదా ఇచ్చింది, 12 సార్లు కదా ఇచ్చింది. 12 సార్లు ప్రతి ఎకరానికి సంవత్సరానికి 10,000 చొప్పున రైతు బంధు ఇచ్చేటటువంటి ఒక సాహసోపేతమైన పెట్టుబడి. ఎందుకంటే పెట్టుబడి కోసం రైతులు అప్పుల పాలవుతుంటారు, ఇబ్బంది పడుతుంటారు అన్న ఉద్దేశంతో, పోద్దు అన్న ఉద్దేశంతో తీసుకొచ్చారు. పెట్టుబడి మొదలు పెట్టింది ఎవరు? తీసుకొచ్చింది 12 సార్లు విజయవంతంగా, అద్భుతంగా రైతులకు ఇచ్చినటువంటిది టిఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు. ఎందుకంటే మిత్రుడు మాట్లాడింది కాబట్టి నేను చెప్తున్నా రైతుల కోసం. ఒకటి. రెండవది, ఇవాళ కళ్ళాల్లో కరోనా లాంటి టైంలో ఊరూరా కొనుగోలు కేంద్రాలు పెట్టి రైతు ధాన్యం కొనుగోలు చేసి ఎప్పటికప్పుడే రైతులకు వాళ్లకు పంట ధాన్యం ఇబ్బంది పడలేకుండా ధాన్యం పండిన ప్రతి గింజని కొనుగోలు చేసినటువంటిది, ఆ సంస్కృతిని, ఆ పద్ధతిని మొదలు పెట్టింది కేసీఆర్ గారు. రైతు బంధు, రైతు కుటుంబం ఏదన్నా కారణంగా చనిపోతే, ఆ కుటుంబ పెద్ద చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని 5 లక్షల రూపాయలు 15 రోజుల్లోనే ఎవరి ప్రమేయం లేకుండా ఆటోమేటిక్ గా ఇచ్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి చేయూతని రైతుకు భరోసా కల్పించింది కేసీఆర్. ఇవన్నీ వాస్తవాలు కదా. ఊరికేనే సరే మాట్లాడాలి కాబట్టి మాట్లాడినట్టుగా ఇప్పుడు రైతు బంధు, రైతు భరోసా, ఇవన్నీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ చెప్పింది కేసీఆర్ గారు ఎకరానికి 10 లక్షలు బిచ్చం వేసినట్టు వేస్తున్నాడు.
10,000 బిచ్చం వేసినట్టు వేస్తున్నాడు. మేము 15,000 ఇస్తాము ఎకరానికి రైతు భరోసా పేరు మీద అన్నారు. ఇచ్చిందా? ఒకటి. కేసీఆర్ గారు 2 పంటలకే ఇస్తున్నాడు రైతు బంధు, మేము 3 పంటలకు ఇస్తామని చెప్పేసి చెప్పిండు. 3 పంటలకు ఇస్తున్నారా? ఆల్రెడీ 2 సార్లు ఎగ్గొట్టిరు. ఈ సంవత్సరం 18 నెలల్లో 2 సార్లు రెండు పంటలకు ఎగ్గొట్టిరండి. మొన్న 9 రోజుల్లోనే 9,000 కోట్లు వేసినాం రికార్డు స్థాయిలో అని చెప్తున్నారు. 9 రోజులు ఇప్పుడు ఎగ్గొట్టిన సంగతి చెప్పండి. రెండు సార్లు ఎగిరిపోయింది కదా, ఎగ్గొట్టిరు కదా. ఓకే. అది. రెండవది, ఇవాళ నీకు ఏది తీసుకున్నా కూడా ఇవాళ రైతు సంక్షేమం, రైతు రాజ్యంగా, రైతు సంక్షేమంగా కేసీఆర్ గారు అనేది వాళ్ళు ఎవరు చర్చ కోసం ఎన్నైనా మాట్లాడొచ్చు. అంతకుముందు రైతులు యూరియా కోసము, తెలంగాణ కంటే ముందు యూరియా కోసము చెప్పులు, వాళ్ళకి సంబంధించిన పాస్ బుక్కులు క్యూలో నిలబడి రోజుల తరబడి, గంటల తరబడి, రోజులు 2 రోజులు 3 రోజులు ఉండేటటువంటిది మన కళ్ళ ముందు చూసినామండి. ఆ పద్ధతి లేకుండా ఎప్పటికప్పుడు సీజన్ కంటే ముందే మానిటర్ చేసి విత్తనాల కొరత రాకుండా, యూరియా కొరత రాకుండా, ఎరువుల కొరత రాకుండా, ఎప్పటికప్పుడు రైతులకు ఇబ్బంది రాకుండా చూసుకున్నటువంటిది కేసీఆర్ గారు. ఇవాళ మళ్ళీ ఎందుకు యూరియా కొరత ఎందుకు వచ్చింది? ఎప్పుడండి ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయి దానికి సంబంధించిన కోటాను విడుదల చేయించాల్సింది? సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి? జూన్ లో కాదా? సీజన్ కంటే ముందు కదా యూరియాని మనం కావాల్సినటువంటి, మనకున్నటువంటి కోటాని అవసరమైతే ఇంకెక్కువని కేంద్రంతో కొట్లాడి తెచ్చుకోవాల్సింది. ఇవాళ ఆల్రెడీ రైతులు ఎరువులు లేక, ఎరువులు దొరకక, యూరియా దొరకక ఆ రోడ్ల మీద రోజుల గంటల తరబడి క్యూలో ఉండి చెప్పులు మళ్ళీ పాస్బుక్లు పెట్టేటటువంటి పద్ధతి వచ్చింది. క్యూలో పెడుతున్నారు, క్యూలో ఉంచుతున్నారు. ఇవన్నీ వాస్తవం కళ్ళ ముందు కనిపిస్తున్నారు కదా. దాన్ని బుల్డోజ్ చేసుకుంటా ఇక మొత్తం ఇవాళనే ప్రజారాజ్యం, అసలు రైతు రాజ్యం వచ్చేసింది అని మనం తోచింది మాట్లాడదలుచుకుంటే మాట్లాడొచ్చు. నేను కూడా మాట్లాడతా. అంటే యూరియా మాట్లాడితే మిత్రుడు లింగం యాదవ్ ఒక ఉన్నత విద్యావంతుడు, ఎదుగుతున్నటువంటి నాయకుడు. మీలాంటి వాళ్ళు కూడా ఎవరో అప్పటికప్పుడే ఏది పడితే అది మాట్లాడేటోళ్ళలాగా మాట్లాడొద్దు. కాస్త వాస్తవాలు పునాదిగా మాట్లాడితే బాగుంటదని నా విజ్ఞప్తి. అంటే ఎందుకండి ఇలా పల్లె రవికుమార్ గారు యూరియా కొరతకు కారణం, యూరియా కొరతకు కారణం అటు కేంద్ర ప్రభుత్వమా, ఇటు రాష్ట్ర ప్రభుత్వమా, బీఆర్ఎస్ ఏం అభిప్రాయపడుతుంది? రెండు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము వ్యవసాయానికి, మన తెలంగాణకు సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి? వ్యవసాయ సీజన్ ఎప్పుడండి? జూన్ కంటే ముందే వ్యవసాయ పనులు మొదలవుతాయి. జూన్ కంటే ముందే. ఇప్పుడు మీ లింగం యాదవ్ కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడే మిత్రుడు. చెప్పండి కాదా? వ్యవసాయ పనులు జూన్ లో మొదలైతాయి. వర్షం పడితే జూన్ లో మొదలైతాయి, వర్షాలు పడకపోతే కొంచెం ఆలస్యంగా జూలై 1st వీక్, జూలైకో అట్లా మొదలైతాయి. కానీ ఇప్పటికీ ఈసారి వర్షాలు కొంచెం మంచిగా ఉన్నాయి కాబట్టి ఇప్పటికే సీజన్ పత్తి అవన్నీ కూడా వేస్తున్నారు. అక్కడ యూరియా అనేది ఎక్కడికక్కడ షార్టేజ్ వచ్చింది. మనకు కేంద్రం నుంచి రావాల్సినటువంటి కోటాని మనం ముందే కొట్లాడి తెచ్చుకుంటే ఈ సమస్య వచ్చేది కాదు. అదనంగా ఎందుకంటే అదనంగా కూడా తెచ్చుకోవాల్సినట్టు ఎందుకు పెరుగుతుంది యూరియా అవసరం అనేది ఎప్పటికప్పుడు దాని వాడకం పెరుగుతున్నది. డే బై డే ప్రతి సంవత్సరం ఎప్పటికప్పుడు యూరియా వాడకం అనే వినియోగం అనేది పెరుగుతున్నది. కాబట్టి దాన్ని కోటను పెంచుకోవడం కోసం అది ఎప్పుడో ప్రయత్నం చేసి కొట్లాడించుకుంటూ ఉండాలి. కేంద్ర ప్రభుత్వానికి కూడా ఏముంది? తెలంగాణ మీద సౌతి తల్లి ప్రేమ ఉన్నది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ ప్రభుత్వం లేదు. అదే ఆంధ్రాకు వచ్చేసరికి చంద్రబాబు నాయుడుకు ఎప్పటికప్పుడు ఏదంటే ఆగమేఘాల మీద పనులు పూర్తయితాయి. మనకు వచ్చేసరికి ఏమిటంటే సౌతి తల్లి ప్రేమ ఉంది. ఇక కాబట్టి తెలంగాణలో ఇవాళ ఇది వాస్తవాలను పక్కకు పెట్టి అరే ఎంతసేపు ఏది పడితే అది మాట్లాడటము, విమర్శ చేయటము, ఇంకా ఎదురుదాడి చేయటము, ఇదే ప్రజాపాలన అనటము, ఇంకా మరిగా వాళ్ళ విజ్ఞతకు సంబంధించినటువంటి విషయం. నేను ఇంతకంటే ఎందుకంటే వాళ్ళ రైతాంగము ఇబ్బంది పడుతున్నది. రైతాంగం రోడ్ల మీదకి వచ్చి యూరియా కోసము ఆవేదన వ్యక్తం చేస్తున్నది. పనులు చేయటం మానేసి యూరియా కొనుగోలు కేంద్రాల దగ్గర, యూరియా దొరికిన దగ్గర, ఎక్కడ దొరికితే అక్కడ వాళ్ళు గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తున్నది. బీజేపీ రవి గారు చెప్పండి, ఆ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కూడా యూరియా కొరత వస్తుందని అంటున్నారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వము సవితి తల్లి ప్రేమ చూపిస్తుంది తెలంగాణ పైన. చంద్రబాబుకు ఒక రకమైనటువంటి ప్రేమ, అదేవిధంగా తెలంగాణకి ఇంకొక రకమైనటువంటి ప్రేమ చూపిస్తుంది అనేది కూడా స్ట్రైట్ గా ప్రశ్నిస్తున్నారు. రాజిరెడ్డి గారు మీకు నమస్కారం. పల్లె రవికుమార్ గారికి, లింగం యాదవ్ గారికి కూడా ఒక నమస్కారం. ప్రజలందరికీ కూడా నమస్కారం. ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం. తెలంగాణ ప్రజలు
గత 2-3 రోజులుగా లేదా ఒక వారం రోజులుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి ఈ డ్రామా గురించి ఈ రెండు పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, రెండు పార్టీలు చేస్తున్నటువంటి నాటకాల గురించి ఏమనుకుంటున్నారో వాళ్ళ మాటల్లో ఒక చిన్నగా చెప్తా నేను. ఒక్కసారి వినండి సార్ ప్లీజ్. ఓకే ఓకే ఇప్పుడు మనం యూరియా తీసుకున్న గురించి కూడా సబ్జెక్ట్ ఏంటంటే యూరియా కొరత, తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అదే, నిధులు. ఇప్పుడు మొత్తానికి యూరియా గురించే మాట్లాడుతున్నాం, రైతుల Okay. గురించే మాట్లాడుతున్నాం. వాళ్ళు కూడా రైతుల గురించే వాళ్ళు మాట్లాడుతున్నారు, వీళ్ళు కూడా Yes. రైతుల గురించే మాట్లాడుతున్నారు. Yes. ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే ఈ అమ్మాయి రెండు పార్టీలు కూడా దొంగ పార్టీలు, దొంగలు, దోపిడీదారులు, మోసగాళ్ళు, రౌడీగాళ్ళ లెక్క వ్యవహరిస్తున్నారు, గుండాల లెక్క వ్యవహరిస్తున్నారు. ఏమి నాటకాలు ఆడుతున్నారు వీళ్ళిద్దరు కూడా, ఏమి డ్రామాలు చేస్తున్నారు, ఒకళ్ళని మించి ఒకళ్ళు డ్రామాలు చేస్తున్నారు, ఆస్కార్ లెవెల్లో యాక్టింగ్లు చేస్తున్నారు. కాంగ్రెస్ ఏమో ఒక మంత్రి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, ఒకరిని మించి ఒకరు మైకుల ముందుకు వచ్చి, కెమెరాల ముందుకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాడెంత తిట్టిండు, ఈడెంత తిట్టిండు, వానికంత ఎక్కువ తిడతాను కొలుసుకొని మరి తిడుతున్నారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళ యాక్టింగ్ ఆస్కార్ లెవెల్ దాటిపోయింది ఒకటి. Okay. ఇక్కడ బీఆర్ఎస్ ఏమో డిఫరెంట్ పరిస్థితి. బీఆర్ఎస్ ఏమో కుటుంబ పార్టీ అయిపోయా, వారసత్వ పార్టీ అయిపోయా, నియంతృత్వం అనేది బీఆర్ఎస్ పార్టీ నైజం అయిపోయాయి. ఇప్పుడు మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు వాళ్ళకు కూడా మాట్లాడాలని ఉండే, కానీ వాళ్ళని మాట్లాడనియరు. ఓకే. సబితా ఇంద్రారెడ్డి లాంటి సీనియర్ నాయకులు కూడా మైక్ల ముందుకు వచ్చి మాట్లాడే ధైర్యం చేస్తలేరు. ఎందుకంటే కేవలం కేటీఆర్, హరీష్ మాట్లాడాలా, వీళ్ళిద్దరు తప్పి ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందని భయం ఉన్నది. సొంత చెల్లె కవితనే మాట్లాడిస్తలేరు వాళ్ళు. అట్లా అని చెప్పేసి బీఆర్ఎస్ లో సీనియర్ నాయకులు ఎవరు మాట్లాడతలేరు. పోనీ ఇదంతా పోనీ ఈ రెండు పార్టీలు ఇప్పుడు కేటీఆర్ ని ఏ విధంగా అయితే మాట్లాడిస్తున్నారో, కేటీఆర్ ఏ విధంగా అయితే పెద్ద పెద్ద స్పీచ్లు, గంట స్పీచ్లు ఇస్తున్నాడో, ఛాలెంజ్ చేస్తున్నాడో, వీళ్ళని కూడా చూస్తున్నారు. చూసి పోనీ వీళ్ళిద్దరు కలిసి నేను అదే చెప్తున్నా వీళ్ళిద్దరు కలిసి రైతులకు ఏమైనా మంచిగా చేసిరు అనుకుంటే, వాళ్ళ హయాంలో కూడా 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ హయాంలో కూడా యూరియా కొరత ఉండే, విత్తనాల కొరత ఉండే, రకరకాల బాధలు పడ్డారు. కళ్ళాల దగ్గర ధాన్యం దగ్గరనే అసలు చనిపోయిన గుండెబాలు చనిపోయిన రైతులు ఉన్నారు. దాదాపు రాజిరెడ్డి గారు బీఆర్ఎస్ హయాంలో 7,900 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయినారు. పోనీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ హయాంలో ఏమైనా మంచి జరిగిందంటే, వీళ్ళ హయాంలో కూడా ఇథనాల కొడుతున్నది, కరెంటు కొడుతున్నది, నీటి కొడుతున్నది, యూరియా కొడుతున్నది. దాదాపు ఇప్పటికే 500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. పోనీ వాళ్ళు ఏమన్నా మంచిగా చేసిరా అంటే, వాళ్ళు కూడా రాష్ట్రాన్ని ఆగమాగం చేసి 6 లక్షలు 7 లక్షల కోట్ల రూపాయలు అంటున్నారు. మరి లెక్క తేల్తలేదు కానీ 6 లక్షలు అనుకుందాం, అంత అప్పు చేసి గుదిబండ చేసి పెట్టిన రాష్ట్రాన్ని ఆగమాగం చేసిరు. పోనీ వీళ్ళు ఏమన్నా వచ్చి చక్కగా చేసిరా అంటే, వీళ్ళు సంవత్సరంన్నర నుంచి దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వీళ్ళు కూడా ఈ రాష్ట్ర ఖజానాని, ఈ రాష్ట్ర భవిష్యత్తుని, ఈ రాష్ట్ర యువత యొక్క భవిష్యత్తుని ఆగమాగం చేయనికే వీళ్ళు కూడా ముంగటేమో నాటకాలు ఆడుతున్నారు, ముంగటేమో డ్రామాలు ఆడుతున్నారు. వెనకెనక వీళ్ళు ఎంతెంత సెటిల్మెంట్లు చేసుకోవాలో, అది భూముల సెటిల్మెంట్లు కావచ్చు, స్కాముల సెటిల్మెంట్లు కావచ్చు, వీళ్ళు దోచుకున్న పైసల సెటిల్మెంట్లు కావచ్చు, వెనకెనక చేసుకుంటున్నారు. ముంగటనేమో రైతుల పైన ప్రేమ నటిస్తూ ఇద్దరు కూడా డ్రామా రక్తి గట్టిస్తున్నారు. మరి దీనికి అదనంగా మీడియా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఏమన్నా మీడియా వాళ్ళు కూడా ఈ ఇద్దరి డ్రామాలను చూపిస్తా ఉన్నారు. అదేమన్నా కడుపుకొచ్చేదా? మీరేమన్నా ప్రజా ఉద్యమాలు, పోరాటాలు చేయండి, మీరు కూడా చూపిస్తారు. మీరేం చేయట్లేదు కదా, ఓన్లీ ప్రెస్ పరిమితం అవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. నేనేమంటున్నా, వీళ్ళిద్దరి డ్రామాలు అనేది మీకు తెలుసు, వీళ్ళిద్దరు డ్రామాలు ఆడుతున్నారని తెలుసు, ఇద్దరి హయాంలో రైతులకు మోసం జరిగిందని తెలుసు. ఏమండి, కేసీఆర్ గారు 9.5 సంవత్సరాల కాలంలో ఒక్క సంవత్సరం కూడా పంట బీమా పథకం కేంద్రం ప్రవేశపెడితే పంట బీమా పథకాన్ని అమలు చేయలే. అమలు చేస్తే ఎక్కడ మోడీ గారికి, బీజేపీకి పేరు వస్తుందని చెప్పేసి ఆయన అమలు చేయలే. ఎంతో మంది రైతులు గుండె పగిలి, పంట నష్టం అయిన తర్వాత గుండె పగిలి చచ్చిపోయిన రైతులు ఎంతో మంది ఉన్నారు. పోనీ ఈయన వచ్చిన తర్వాత నా పంట బీమా అమలు చేస్తాడు అనుకుంటే దానికి మీనమేషాలు లెక్కిస్తున్నాడు. వీలైతే ఫండ్ రిలీజ్ చేయాలో ఆ ఫండ్ రిలీజ్ చేసుకోకుండా ఆ పంట బీమాను మూలని పెట్టారు. పోనీ ఆల హయాంలో మళ్ళీ చూద్దాం, మళ్ళీ బీఆర్ఎస్ హయాంలో ఈ రైతులకు ఏమన్నా ధాన్యం కొనుగోలు వెంటనే చేసి, ఆ ధాన్యం పేమెంట్లు వాళ్ళు ఏమన్నా వెంటనే చేసిరంటే వాళ్ళు చేయలే. ఆ ధాన్యం కుప్పలపైనే రైతులు గుండెబయలు తెచ్చిన విషయాలు మనం అనేక సార్లు చూసినాం. వీళ్ళ హయాంలో కూడా ధాన్యం కొనుగోలు చక్కగా జరగలే. ఆ రైతులకు ఇస్తామన్న బోనస్ కూడా ఇంతవరకు ఇలా మోసం చేశారు. వాళ్ళ హయాంలో కూడా ఏమంటే కౌలు రైతులకు వాళ్ళు కూడా ఇస్తున్నారు సార్, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏమంటున్నా టైం అయిపోతా ఉంది, బ్రీఫ్ గా చెప్పండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా యూరియా కోట ఇవ్వట్లేదు, కోట తక్కువ ఇచ్చింది అనేది, అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళిండు, కేంద్ర మంత్రి నడ్డాను కలిసిండు కదా. మీరు కోట తక్కువ ఇస్తున్నారు, ఏమండి
రాజిరెడ్డి గారు చెప్పండి. కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం. రైతుల విషయంలో రైతుల గౌరవం కోసం, రైతుల సమ్మాన్ కోసం ఎంతైనా చేయడానికి నరేంద్ర మోడీ గారు రెడీగా ఉన్నారు. ఓకే, నరేంద్ర మోడీ గారికి రైతుల పైన ఉన్నటువంటి ప్రేమ, ఆయన పట్ల ఉన్నటువంటి గౌరవం మీరు గత 11 సంవత్సరాలుగా చూస్తే మీకు ఇది అర్థమవుతుంది. దాని గురించి నేను బ్రీఫ్ గా చెప్పమంటే చెప్తా. ఒకటి, యూరియా విషయానికి వస్తే ఇప్పటికే 12 లక్షల టన్నుల యూరియా ఈ రాష్ట్రానికి అలొకేట్ అయింది. దాన్ని పోయి తెచ్చుకోవాలా, దానికి కావాల్సినటువంటి ఫార్మాలిటీస్ పూర్తి చేయాలా. ఇంతకుముందు పల్లె రవికుమార్ గారు అన్నట్టు అంతకుముందు ఎప్పుడైతే జనవరిలోనో ఫిబ్రవరిలోనో ఆ ఇండెంట్ పెట్టాలా, ఆ ఇండెంట్ పెట్టి దానికి తగ్గట్టుగా తెచ్చుకోవాలా. అది తెచ్చుకోవడం చేతగాక, వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ చేతగాక వాళ్ళు డిలే చేసుకుంటే మమ్మల్ని, అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాత్ర ఏదైతే ఉంటుందో ఆ పాత్రని వీళ్ళు ఖచ్చితంగా నిర్వహించాలండి. నిర్వహించకుండానే ఉత్తగా కేవలం ఇప్పుడు వీళ్ళు మర్చిపోయారో లేకపోతే వాళ్ళకు తెలియదో, అవగాహన లేదో, ఈ ముఖ్యమంత్రి గారికి పరిజ్ఞానం లేదో, ఏదో జరిగిపోయింది. ఇప్పటికైనా దాన్ని సరిదిద్దుకొని వెంటనే యూరియాకి సంబంధించి చేసుకోవచ్చు కదా. అది చేసుకోకుండా నేను ఛాలెంజ్ చేస్తా, నాకు ప్రెస్ క్లబ్ కి వస్తావా, గన్ పార్క్ వస్తావా, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే డిలే అయింది యూరియా. కేంద్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అసలు కోట గింత కావాలి, గింత తెచ్చుకోవాలనేది ఎప్పుడో ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. అడ్మినిస్ట్రేషన్ స్ట్రాంగ్ గా లేదు, అడ్మినిస్ట్రేషన్ చేరావట్లేదు అనేది కూడా ప్రధానంగా అటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ ఆరోపణలు గుప్పిస్తున్నాయి. బీజేపీ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడితే ఎట్లండి? ఇక బీజేపీ నాయకులు మాట్లాడితే అసలు విషయం వదిలేసి ఇష్టం ఉన్నదంటే ఏది పడితే ఏదేదో మాట్లాడిండు. ఆయన ఏదో రాజకీయాలకు ఏదో చర్చ పెట్టినట్టు ఇవాళ తెలంగాణ ప్రజలందరూ మార్నింగ్ లేచి రాత్రి టీవీ చూస్తున్నారు. మనం మాట్లాడే చర్చ కూడా ప్రజలు అందరూ గమనిస్తున్నారు. అసలు నువ్వు కేంద్ర ప్రభుత్వ బాధ్యత ఏంటి? నువ్వు ఇది ఇండియా ఈజ్ అన్ యూనియన్ ఆఫ్ స్టేట్స్, ఒక కోఆపరేటివ్ ఫెడరలిజం. నువ్వు ఇవ్వాలి, నీ బాధ్యత అది. నువ్వు పోయి కొట్లాడాలి. ఏంటంటే ఇది ప్రసాద్ కొట్లాడతారా అండి? మరి రాష్ట్రానికి ఎంత యూరియా అవసరం ఉన్నదో ఆ యూరియాను మీరు సరిగా కేంద్ర ప్రభుత్వానికి చెప్పలేదు అనేది వీళ్ళ వాదన. వాళ్ళ వాదన అదే చెప్తున్నారు. వాళ్ళు రైతులకు 10 ఏళ్ళకి ఏం చేశారు, 11 సంవత్సరాల కేంద్రంలో అనేది అందరూ తెలుసు. ఇవాళ మీరు ఇవ్వకపోవడం వల్లనే ఇది వచ్చింది. అయినా కూడా ముఖ్యమంత్రి గారు మంత్రులు ఢిల్లీకి వెళ్ళి ఎన్నోసార్లు కలిశారు. నిన్న కూడా ఢిల్లీలో ఉన్నారు. నిన్న కూడా మంచి కేంద్ర మంత్రులు కలిసి మాకు రావాల్సిన ఇవాడ ఎరువులు దాదాపు 5 లక్షల టన్నుల ఎరువులు రావాలి, అవి రాలేదు, అవి ఇవ్వండి. అదే విధంగా యూరియా దాదాపు 90,000 పైగా, అంటే 1,00,000 పైగా ఇవాళ రావాలి మాకు. దాదాపు అది చాలా తక్కువ ఇచ్చారు. అవన్నీ ఇవ్వమని మేము కొట్లాడుతున్నాం, అడుగుతున్నాం. తెలంగాణ దాదాపు 1,00,000 టన్నులకు ఇప్పటి వరకు ఇచ్చింది 29,000 టన్నులే. మేము దాని గురించి మాట్లాడితే వీళ్ళు రైతులకు ఏదో ఎగవేడి ఏదో చేసినట్టు. ఒక్క నిమిషం, నేను ఇవాళ బీజేపీ 11 సంవత్సరాలుగా రైతులకు ఏం చేసిందో రాజిరెడ్డి గారు మీకు తెలియదా? ఇదే రైతులని అరిగోత పెట్టింది కదా. ఇదే బీజేపీ మేనిఫెస్టో 2019లో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, రైతులకు పెన్షన్ ఇస్తాం, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని. ఎక్కడ చేసిరండి? ఏ రైతులకు పెన్షన్ ఇచ్చిరండి? ఎవరు ఆదాయం రెట్టింపు చేసిరండి? రైతులకు ఎంఎస్పీ రాజిరెడ్డి గారు మద్దతు అడిగితే ఢిల్లీ నడివీధుల్లో వాళ్ళని ఎంత ఏవి అరిగోస పెట్టిరు, కాల్పులు జరిపిరు, బాష్పవాయు ప్రయోగించరు, రైతులను ఆ విధంగా వేధించినటువంటి దుర్మార్గం. నేను ఒకటి మాట్లాడుతున్నా, ఇవాళ మేము దేశ చరిత్రలోనే ఏకకాలంలోనే 22,000 కోట్ల పైగా రుణమాఫీ చేశాం. మీరు 11 సంవత్సరాలు మీరు రుణమాఫీ చేశారు ఏకకాలంలోనే అంటున్నారు, కానీ రైతు భరోసా 2 టర్ములు ఎక్కొచ్చారు, 2 టర్ములు ఇవ్వలేదు అనేది కూడా బీఆర్ఎస్ విమర్శలు చేస్తుందండి. నేను వస్తున్నా అక్కడికి. నేను రాజిరెడ్డి గారు వస్తా, బీఆర్ఎస్ గారు కూడా వస్తా. 2-3 టర్ములు రైతు భరోసా ఇవ్వలేదనే విమర్శలు. బీజేపీ రవి గారు ఆగండి. మళ్ళీ గెలిపించారు ఉపన్యాసాలు ఆపు. ఎప్పుడు ఉపన్యాసాలు చెప్పకు కూడా. ఇలా టీవీల ముందు వచ్చి రవి గారు ఆగండి. రికార్డు ఉపన్యాసాలు చెప్పకు. లింగం కాదు, కొత్త విషయాలు ఏమైనా ఉంటే చెప్పు, కొత్త విషయాలు ఏమైనా ఉంటే చెప్పు. అదే రైతులు ఢిల్లీలో ధర్నాలు చేస్తే అదే రైతులు ఓట్లు వేసారు, మళ్ళీ మాకు గెలిపించారు, మళ్ళీ మాకు అధికారం ఇచ్చారు. లేదు నువ్వే ఊకనప్పుడు నీకే తెలిసినట్టు అన్ని నువ్వే తెలుసుకున్నట్టు నువ్వే మొత్తం రికార్డ్ చేసి రవి గారు ఆగండి. బీజేపీ రవి గారు లింగం యాదవ్ గారు మాట్లాడమంటే రైతులంట ఆయన చెప్తున్నాడు, ఆయన రైతులు లింగం యాదవ్ గారు మాట్లాడండి. డిస్టర్బ్ చేయొద్దు. ఆ మాత్రం కూడా లేకుంటే చర్చకి ఎందుకు వస్తారండి? నేనేమంటున్నంటే రైతులకు 11 సంవత్సరాలుగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ చేసినటువంటి ప్రత్యేకమైన ఒక స్పెసిఫిక్ చెప్పండి.
ఇవాళ కార్పొరేట్లకు దాదాపు లక్షల కోట్ల రూపాయలు లోన్ పే చేసిరండి రాజిరెడ్డి గారు కార్పొరేట్లకు. మరి రైతులకు ఎంత చేసిరండి? ఈ దేశంలో రైతులకు ఎంత రుణమాఫీ చేసిరండి? ఏం ఆదుకురని? ఇంకా బీఆర్ఎస్, ఇక బీజేపీ ఎట్లాగా కార్పొరేట్ ప్రభుత్వం వాళ్ళు ఏనాడు కూడా రైతుల గురించి పట్టించుకోరు. ఇక బీఆర్ఎస్ కూడా మాట్లాడితే ఎట్లండి? ఇప్పుడే పెద్దలు అన్నకు రవణ ఆయన కూడా మనకు తెలుసుకొని మాట్లాడాలి. ఇవాళ మీ 10 సంవత్సరాలుగా మీరు చేసినటువంటి రైతులకు మేలేంది? మేము సంవత్సరాల కాలంలోనే ఇన్ని రైతులకు చేస్తే 22,000 కోట్ల రుణమాఫీ చేశాం. సన్నగోట్లకి ఇవాళ 500 బోనస్ ఇస్తున్నాం. మొన్ననే 9 రోజుల్లో 9,000 కోట్లు ఇవాళ రైతుల అకౌంట్ లో రైతు భరోసా జమ చేశాం. డెఫినెట్ గా మీరు చేసినటువంటి అప్పులు అవన్నీ కూడా తీర్చుకుంటూ ఇంట్రెస్ట్ కట్టుకుంటూ తెలంగాణ రైతాంగాన్ని ఆదుకుంటూ మేము ముందుకు పోతుంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు బాధ్యత ఏందండి? ఈ ప్రభుత్వానికి మీరు సలహా సూచనలు ఇవ్వండి, తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి, మన రైతాంగాన్ని ఆదుకోవాలి. ఇంక వీళ్ళు 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన 10 ఏళ్లలో రైతులు ఎంత అరిగోసపడ్డారంటే ఇది నేను చెప్పడం కాదండి. అకార్డింగ్ టు ఎన్సీఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణలో దేశంలో రైతుల ఆత్మహత్యలో తెలంగాణ 2వ స్థానంలో ఉంది మహారాష్ట్ర తర్వాత. మరి రైతులు ఎందుకు అంతమంది ఎందుకు ఆత్మహత్య చేసుకురండి? మీ నిర్లక్ష్యం కదా. మీరు రైతులను ఏనాడు కూడా పట్టించుకున్నటువంటి పాపాన ఓలే కేసీఆర్ ఇవాళ వచ్చి రైతుల గురించి మాట్లాడేటట్లండి. ఇవాళ హరీష్ రావుకి ఇవాళ గుర్తొచ్చిరండి. 10 ఏళ్లలో ఆయన ఏనాడు పొలాల కాడికి రైతుల కాడికి కళ్ళాల కాడికి పోయినటువంటి పరిస్థితి చూసినాం మనం. ఇవాళ వాళ్ళ ఆధిపత్య కోరులో భాగంగా వాళ్ళ అవినీతి అక్రమాలు ఎక్కడ బయట పడతాయని కొత్త డ్రామాకు తెరలేపారు. ఇప్పుడు యూరియా కొరతను ఏ రకంగా అధిగమించాలంటారు లింగం యాదవ్ గారు? యూరియా కొరతను ఏ రకంగా అధిగమించాలంటారు? దానిపైన చెప్పండి. డెఫినెట్ గా ఇవాళ ముఖ్యమంత్రి గారు మంత్రులు ఢిల్లీ అండి డెఫినెట్ కూడా కేంద్ర మంత్రులతోటి ప్రధానమంత్రులు కొట్లాడైనా కూడా డెఫినెట్ గా తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలి. తొందరలోనే ఏ విధంగా వాళ్ళు ఇవ్వకుండా మెడల్ వంచి తెస్తామండి. ఇవాళ మన ఏ విధంగా క్యాష్ సెన్సెస్ చేయమని చెప్పిరు. మేము తెలంగాణ ప్రజాప్రభుత్వం చేసి నరేంద్ర మోదీ మెడల్ పెంచి ఇవాళ దేశవ్యాప్తంగా జనగణన కులగణన చేసిరు. రైతాంగ విషయంలో కూడా డెఫినెట్ కూడా మా న్యాయబద్ధమైనటువంటి వాటా రాష్ట్రాలు ఏదో బిగ్ మాంగరండి. ఇట్స్ పార్ట్ ఆఫ్ కేంద్ర ప్రభుత్వం రెస్పాన్సిబుల్ టు కొట్లాడైనా తీసుకొస్తాం. రైతాంగాన్ని ఎక్కడ కూడా ఇబ్బంది పడరు ఈ ప్రభుత్వంలో. అవసరమైతే డబ్బులు ఎక్కువ పెట్టైనా కొనుక్కొచ్చి ఏ విధంగా అయినా తీసుకొచ్చి రైతాంగానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకునే ప్రభుత్వం మాది. మేము ఎక్కడ కూడా రైతుల విషయం ఎక్కడ పోయినా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా రవికుమార్ గారితో మాట్లాడదాం. లింగం యాదవ్ గారు ఉండండి. రవికుమార్ గారు ఒకటే చెప్తా ఉన్నారు, బీఆర్ఎస్ 9.5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కూడా విత్తనాల కొరత వచ్చింది, యూరియా కొరత వచ్చింది. అంతేకాకుండా మహారాష్ట్ర తర్వాత తెలంగాణలోనే నెంబర్ 2 ఆత్మహత్యలు జరిగాయనేది కూడా విమర్శలు చేస్తున్నారు. రాజిరెడ్డి గారు సోదరులు లింగం యాదవ్ మాట్లాడాలి కాబట్టి ఆయన చెప్పదలుచుకున్న విషయాలు చెప్తారు తప్ప సబ్జెక్టు ఏదైతే ఉంటుందో అది మాట్లాడు. ఒకటి ఎందుకు అంటే మళ్ళీ పదే 9.5 ఏళ్లలో ఏం చేసినామని చెప్తుండ్రు. నేను ఇందాక చాలా స్పష్టంగా చెప్పిన రైతు బంధు ఈ దేశంలో మొట్టమొదటిగా రైతు బంధు పేరు మీద పెట్టుబడి సహాయాన్ని మొదలు పెట్టింది తెలంగాణ కేసీఆర్ గారే. నిజమా కాదా? అబద్ధమా? అది 12 సార్లు ఇచ్చింది అబద్ధమా? ప్రతి ఎకరానికి 5,000 చొప్పున సంవత్సరానికి 2 పంటల చొప్పున ఇచ్చినటువంటిది అబద్ధమా? రైతు బీమా రైతు చనిపోతే ప్రమాదవశాత్తు కానీ సాధారణ పరిస్థితుల్లో చనిపోతే కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సాయం ఇచ్చింది, ఆదుకున్నది తక్షణమే. అది అబద్ధమా? ఏదండి? ఏది అబద్ధం? ఏది? ఇవాళ అంటే బీఆర్ఎస్ టైంలో కూడా ధాన్యం కొనుగోలు సరిగ్గా కాలేదు. వినండి, ఎందుకంటే నేను ఓపికగా విన్నా. అందుకోసమే నేను ఇవాళ రుణ సహాయం రుణమాఫీ 29,29,000 కోట్లు రుణమాఫీ చేసిందని టిఆర్ఎస్ ఒకటి కేసీఆర్ గారు. వీళ్ళు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఎంత అండి లెక్క చెప్పింది? 41,000 కోట్లు అని చెప్పేసి చెప్పిండ్రు. 65 లక్షల మంది రైతులకు అని చెప్పిండ్రు. స్వయంగా ముఖ్యమంత్రి గారే పిసిసి అధ్యక్షుడిగా చెప్పిండ్రు, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిండ్రు. ఈ 2 లక్షల చొప్పున రుణమాఫీ 41,000 కోట్లు ఉందని. క్యాబినెట్లు అంతా తీర్మానం చేసిందండి 30,000 కోట్లు క్యాబినెట్లు అని చెప్పేసి తీర్మానం చేసిండు. క్యాబినెట్కి వచ్చే వరకు తగ్గింది. ఇవాళ బడ్జెట్లు ఎంత పెట్టినారండి? 25,000 కోట్లు పెట్టిండ్రు. ఇప్పుడే వీళ్ళు ఇచ్చింది ఎంత అండి? 20,000 కోట్లకు వచ్చింది. అంటే ఎవరైనా రైతులను మోసం చేసింది ఎంత అండి? ఇచ్చింది. ఇంకా దీనికి దేశంలో మేమే గొప్ప అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు 29,000 కోట్లు కేసీఆర్ గారు రుణమాఫీ చేసింది నిజం. అది స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే
దీనికి సంబంధించి రైతు రుణమాఫీ 2 లక్షలు అనౌన్స్ చేసే రోజు క్యాబినెట్ బ్రీఫింగ్ లో భాగంగా ఆయనే చెప్పినటువంటి మాట ఆయన కూడా చెప్పిండు అన్నమాట. ఇవాళ వాస్తవాలు పక్కన రైతు ఇప్పుడు యూరియా అన్నది 9.5 ఏళ్లలో ఏ విధంగా ఉండేనో అందరికీ తెలుసు, రైతులకు తెలుసు. ఇవాళ మనం రాజకీయాల కోసము గట్టిగా మాట్లాడినంత మాత్రాన, విమర్శ చేసినంత మాత్రాన రైతులు అనుభవించినటువంటి మంచిని చెడుని రైతులేం మర్చిపోరు. తప్పకుండా ఇవాళ 9.5 ఏళ్లలో ఎక్కడ చెప్పులు పెట్టి ఎక్కడ విత్తనాల కోసమో యూరియా కోసం ఎరువుల కోసమో ఉన్నదో అందరికి తెలుసండి. రాజకీయాల కోసం మాట్లాడటం కాదు. మళ్ళీ ఇవాళ ఎందుకు వచ్చింది అంటే నేను చాలా స్పష్టంగా కూడా ఒక మాట చెప్పినా. నేను ఏం చెప్పినా, మనకు కేంద్ర ప్రభుత్వం కేటాయించినటువంటి ఎరువులలో మన కోటా ఉన్నది కదా, ఆ కోటాకు సంబంధించినటువంటి ఇంటెంట్ ప్రాసెస్ మనం వ్యవసాయ సీజన్ కు ముందే మార్చిలోనో ఏప్రిల్లోనో కేంద్రంతో ప్రాసెస్ చేసుకొని ఇంకా వాళ్ళు ఇంకేమైనా పేపర్లు అడిగితే వాటికి సంబంధించినటువంటి ఈ సబ్మిట్ చేయటం ద్వారా మన కోటాని రాబట్టుకోవాల్సి ఉంటది. కోటా ఎప్పటికప్పుడు కోటానే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించినటువంటి కోట ఎప్పటికీ సరిపోదు. సంవత్సరానికి ఇండెంట్ మారుతుంది, పెరుగుతుంటాయి, అవసరాలు వినియోగం పెరుగుతుంటది. దాని తగ్గట్టు మన అంచనా ప్రకారంగా మాకు ఇంత కోట ఉంది ఇంకా పెంచాలని ఎప్పుడు అంటే మార్చి ఏప్రిల్లోనో ముందుగానో కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు కొట్లాడి రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి చేయలేని కారణంగానే ఇవాళ రైతులు రోడ్ల మీదకి వచ్చిండ్రు. మన కోట ఒకవైపు కేంద్రం దగ్గరనేమో మనకు రావాల్సిన కోట ఇంకా పెండింగ్ ఉన్నది, కానీ ఇక్కడ రైతులకేమో ఇక్కడ షార్టేజ్ వచ్చింది. ఎందుకంటే మనకు రావాల్సిన కోట ఇంకా రాలేదు, మనం ఎందుకంటే దాన్ని చేసుకోవాల్సిన పని చేసుకోలేదు, సకాలంలో ఏదైనా సకాలంలో చేయకపోవటం వల్ల వచ్చింది. ఇంతెందుకు మిత్రులు ప్రస్తావించింది కాబట్టి నేను చెప్తున్నా, ఎందుకంటే ఇంకా నేను వివాదాలు పోదలుచుకోలే. కల్వకుర్తి గేట్లు కల్వకుర్తి ఇది జూరాల గేట్లు ఎత్తి జూరాలకు వరద వస్తుంది, జూరాల నుంచి శ్రీశైలం జూరాలు అప్పుడే నింపుకోవాలి మన రిజర్వాయర్లు అని చెప్పేసి మేము మాట్లాడినాము. పట్టించుకోలే. జూరాల నుంచి గేట్లు ఎత్తిరు, జూరాల నుంచి శ్రీశైలం నిండింది, శ్రీశైలం నిండిన తర్వాత నిన్న గేట్లు మొత్తం గేట్లు ఎత్తేది. ఇవాళ కల్వకుర్తికి మనం నింపుకునే పని మొదలు పెట్టినాం. ఎప్పుడండి? ఇదే 36 రోజుల నుంచి ఇవాళ కృష్ణా నదిలో 36-37 రోజుల నుంచి వరద రావడం స్టార్ట్ అయింది. ఎప్పుడైతే వరద రావడం స్టార్ట్ అయిందో అప్పుడే జూరాల నుంచి మనం ఎత్తిపోసుకున్నట్టయితే మహబూబ్ నగర్ లో ఉన్నటువంటి ఉమ్మడి పాలమూరులో ఉన్నటువంటి మన రిజర్వాయర్లన్నీ కూడా నింపుకొని ఉంటే అక్కడ మనకి ఇంకా ఇబ్బంది వచ్చేది కాదు. అంత వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత నిన్న చంద్రబాబు నాయుడు అక్కడ ఎత్తుకొని మొత్తం ఇష్టానుసారంగా వాళ్ళకు వాటర్ తీసుకుపోతుండ్రు. మనకి వాళ్ళ మళ్ళీ ఏదో కల్వకుర్తి నింపుకుంటున్నామని చెప్పుకుంటున్నాం తప్ప ఆల్రెడీ వాటర్ వెళ్ళిపోతుంది. ఇది ఎప్పుడు కల్వకుర్తి కూడా ఎప్పుడు నింపడానికి పని పెట్టిండు? హరీష్ రావు గారు 4 రోజుల క్రితము ప్రెస్ మీట్ పెట్టి మీరు కనుక తక్షణమే కల్వకుర్తి ఈ గేట్లు ఎత్తి మోటార్లు కల్వకుర్తి మోటార్లు ఆన్ చేసి వాటర్ రిజర్వ్ నింపకపోతే మేమే 1,00,000 మందితో వచ్చేసి మోటార్లు ఆన్ చేస్తామని చెప్పేసి బెదిరించిన తర్వాత పెట్టింది. వాస్తవం కదండి, ఎందుకు చేస్తలేరు పరిపాలన? వాస్తవంగా ముందే అప్రమత్తంగా సీజను, దానికి సంబంధించినటువంటి సీజన్ వ్యవసాయ సీజన్ ఉంటది. నీళ్ళకు సంబంధించి మనకు నీళ్లు రాత్రి వరద రావు. ఆల్మట్టి నారాయణపూర్ దాటిన తర్వాత కృష్ణానదిలో మన జూరాలకు వస్తుంది. జూరాలకు వరద వస్తున్నప్పుడే మేము చెప్పినాం, జూరాలకు వరద వస్తుంది, ఈసారి కొంచెం కృష్ణాలో వాటర్ మంచిగా ఉండే అవకాశం ఉన్నది, వాటిని అప్పటికప్పుడు జూరాల నుంచే ఎత్తిపోసుకొని మనం రిజర్వాయర్లు నింపుకుందాము అని చెప్పేసి చెప్తే వినలేదు. జూరాల నుంచి వదిలేసిండు, పోయి కృష్ణాకు పోయి శ్రీశైలం పోయింది. శ్రీశైలం ఇలా గేట్లు ఎత్తిన తర్వాత ఇలా మనం అలర్ట్ అయినాం. సేమ్ ఇప్పుడు కాళేశ్వరం దగ్గర మన గోదావరిలో కూడా అదే జరుగుతున్నది. గోదావరిలో కూడా ఇప్పటికీ మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోసుకునేటువంటి అవకాశం ఉన్నది. రోజు ఒక టీఎంసీని ఎత్తిపోసుకొని మనకున్నటువంటి రిజర్వాయర్ని నింపుకునే అవకాశం ఉంది. ఆ పని చేయకుండా కేవలం పరిపాలన గాలి కొదిలేసి రాజకీయాలు మాట్లాడటం తప్ప వేరే ఏమీ లేదు. ఏమనంటే మళ్ళీ ఇంకోటి మాట్లాడతారు. చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఇవాళ గోదావరిలో ఈసారి కొంచెం ఏదో ప్రతికూల పరిస్థితులు, ఇప్పటికైతే కృష్ణాలో సానుకూలంగా ఉంది, మనకు వర్షాభావ పరిస్థితులు పోయి ఈసారి కృష్ణాలో పుష్కలంగా వరదలు వచ్చినాయి. పైన ఉన్నటువంటి వర్షాల కారణంగా మనకు కూడా వర్షాలు వచ్చినాయి. దాన్ని మనం ఒడిసి పట్టుకోలే.
మనం బీజేపీ రవి గారు బీజేపీ ఎంపీల మీద కేంద్ర మంత్రుల మీద కూడా విమర్శలు వస్తున్నాయి. తెలంగాణలో 8 మంది ఎంపీలను గెలిపించారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, అయినా కానీ తెలంగాణకు ఏం రావాలో అవి తీసుకురావడంలో వైఫల్యం చెందారనేది కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అందులో భాగంగా యూరియా కొరతనైతేనేమి, అందులో భాగంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులను తీసుకురావడంలోనైతేనేమి, అసలు కాంగ్రెస్ అయితే ఒక అడుగు ముందుకేసి కేంద్రం నుంచి ఏకైనా పైసలు కూడా వస్తలేవంటున్నారు. రాజిరెడ్డి గారు యూరియా విషయం మాట్లాడదాం. ఓకే, ఈ సంవత్సరానికి తెలంగాణ కోట 12 లక్షల టన్నులు. దాన్ని సీజన్ బట్టి ఇప్పుడు 1,50,000 టన్నులేమో పోయిన నెల, 1,60,000 టన్నులేమో ఈ నెల, అట్లా కోట ఉంటది అనమాట. 12 లక్షల టన్నులకు ఎంత ఇచ్చారు? అదే నేను చెప్తున్నాను. అయితే ఈ సీజన్ కి దాదాపు 3,80,000 టన్నులు కోట ఉన్నది. అంటే ఈ క్వార్టర్ కి మొత్తం 3 నెలలు కలిపి. అయితే వీళ్ళు అది ఎట్లా ఉంటది అంటే ప్రాసెస్ ఎంతెంత కావాలనేది ఎప్పటికప్పుడు కూడా మనం ఇండెంట్ పెట్టుకోవాలా. ఇండెంట్ పెట్టుకుని దానికి కావాల్సిన ఫార్మాలిటీస్ అన్ని విత్ ఇన్ ది టైం, ఆ టైం లోపల ఇండెంట్ పెట్టి దాన్ని తెప్పించుకోవాలా. అయితే వీళ్ళు ఏం చేసిరంటే వీళ్ళ అంచనా ప్రకారం, అంటే నేను సబ్జెక్ట్ మాట్లాడుతున్నా, రాజకీయాలు పక్కన పెట్టి సబ్జెక్ట్ మాట్లాడుతున్నా, వీళ్ళేం తప్పు చేసినారంటే ఎప్పుడైతే వర్షాలు పడ్డాయో అంచనాకి రాలే. వర్షాలు కొంచెం తొందరగా పడినాయి ఈసారి. వర్షాలు తొందరగా పడిన తర్వాత అంచనాకు రాకుండా ఎంతైతే ఇంటెంట్ పెట్టాలో అంత ఇంటెంట్ ఏమైతుందంటే అన్ని రాష్ట్రాల నుంచి ఇండెంట్ వస్తుంది. ఇండెంట్ వచ్చిన తర్వాత దాన్ని కేంద్ర ప్రభుత్వం సమకూర్చుకొని మన దగ్గర ఎంత యూరియా అవైలబిలిటీ ఉన్నది, బయట నుంచి మనం ఎంత దిగుమతి చేసుకోవాలా, అంటే మనకు కావాల్సిన మన దేశానికి యూరియా అవసరం ఎంతైతే ఉందో అంతలో కేవలం 30-40% మాత్రమే మనం ఇక్కడ ఉత్పత్తి చేసుకుంటున్నాం, దేశంలో ఉత్పత్తి చేసుకుంటున్నాం. మిగతాదంతా బయట నుంచి మనం దిగుమతి చేసుకోవాల్సిందే, బయట నుంచి చేసుకోవాల్సిందే. సో దానికి తగ్గట్టుగా మనము ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి ఈ అంచనా విషయంలో వీళ్ళు కొంచెం వెనకబడ్డారు. అంటే దాన్ని మనము వర్షాలు పడ్డప్పుడు వీలైతే అప్రమత్తంగా ఉండాలనో, ఆ రైతులకు సంబంధించిన విత్తనాలు కావచ్చు, యూరియా కావచ్చు, నీళ్లు కావచ్చు, ఇలా రకరకాల విషయాలు ఉంటాయి. వ్యవసాయ అధికారులు మరి ప్రభుత్వానికి అయితే ఇన్ఫర్మేషన్ వెంటనే ఇచ్చి వాళ్ళని మంత్రులను అప్రమత్తం చేసి మంత్రుల నుంచి మళ్ళీ ముఖ్యమంత్రి దాకా పోయి అధికారుల దగ్గర నుంచి ఇదంతా ప్రాసెస్, ఇదంతా ఒక సిస్టమ్ ఉంటది. ఈ సిస్టమ్ ని మొత్తం వాళ్ళు ఫాలో అవ్వాల్సింది. ఫాలో కాకపోవడం వల్ల వీళ్ళకి ఆ యూరియా అనేది ఎంతైతే అందాలు. ఇప్పుడు యాక్చువల్గా ఏమైపోయిందంటే వర్షాలు, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే వర్షాలు ఏ ప్రాంతంలో పడతాయి, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎంత వర్షపాతం నమోదవుతుంది ఈ నెలలో అనేది ఒక అంచనాకు వస్తారు. కానీ మన రాష్ట్రంలో వర్షాలు తక్కువ రోజులు పడ్డాయి, కానీ ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు పడడం వల్ల, మహారాష్ట్రలో కొంచెం కర్ణాటకలో కూడా పడడం వల్ల జూరాలకి కూడా వరద వచ్చి ఆ వాటర్ అంతా కూడా మనకు రైతుల పొలాలు నిండిపోవడం వల్ల రైతులు విత్తనాలు వేసుకున్నారు. ఈ అంచనా మిస్ అయింది అంటున్నా నేను. దీనివల్ల ఈ కోటాలో వీళ్ళకి కటింగ్స్ ఏర్పడ్డాయి. అంతేగాని ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా తెలంగాణ పట్ల విచక్షణ చూపిస్తుందనో, లేకపోతే కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఇట్లా చేస్తున్నాడో, పక్కన చంద్రబాబు నాయుడు వీళ్ళ మిత్రపక్షం ఉన్నది కాబట్టి చేస్తున్నాడో, అట్లా కాదండి. ఇప్పుడు రాజకీయాలు మాట్లాడంటే సరే అట్లే మాట్లాడు, నేను అదే మాట్లాడతా. మీ యొక్క సిస్టమ్ ఫాలో ఏ విధంగా అయితే మీరు చేయాలో ఆ సిస్టమ్ ఫాలో కాకుండా మీరు కేంద్రం పైన అది వేస్తే ఎంతవరకు కరెక్ట్? నేను సబ్జెక్ట్ మాట్లాడదామంటే నేను చాలా పర్ఫెక్ట్ గా సబ్జెక్ట్ మాట్లాడతాను. నాకు ఎటువంటి వెనక ముందు నేనేం ప్రిపేర్ కాకుండా రాను. లేదు రాజకీయాలు మాట్లాడదామంటే చెప్పండి, ఖచ్చితంగా రాజకీయాలు మీరేం ఆరోపణలు చేస్తారు, దానికి నేనేం ఆరోపణలు చేస్తాను, దానికి మించి ఒకరు ఆరోపణలు చేసుకుందాం. కానీ ఒక విషయం మాత్రం మీరు అప్రమత్తంగా ఉండాలా, రైతుల విషయంలో మాత్రం మీరు చాలా అప్రమత్తంగా ఉండాలా. రైతుల సీజన్లు ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో ఆ స్టార్ట్ అవ్వకన్నా 2 నెలల ముందు మీరు ఏదైతే ఏర్పాటు చేసుకోవాలో, ఎక్కడెక్కడి నుంచి అయితే ఎరువులు కావచ్చు, విత్తనాలు కావచ్చు, నీళ్లు కావచ్చు, విద్యుత్ కావచ్చు, ఇంకా దాని తర్వాత పంట కోతకొచ్చే దశలో మనకు సుత్తిల తాడు దగ్గర నుంచి ఆ ధాన్యం బస్తాలు సంచుల దగ్గర నుంచి ఎక్కడెక్కడ మీరు ఇవన్నీ ఏర్పాటు చేయాలో, ప్యాక్స్ భవనాల్లో మీరు వాళ్ళందరి అధికారులను మీరు అప్రమత్తం చేయాలో, సహకార సంఘాలు మీరు ఎవరైతే అప్రమత్తం చేయాలి, ఇవన్నీ ఈ సిస్టమ్ అండి. ఇది ఒక పెద్ద సిస్టమ్. ఈ సిస్టమ్, ఈ వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం నిధులు రాష్ట్రానికి సరే యూరియా అయిపోయింది, ఓకే, వాళ్ళు అలసత్వం ప్రదర్శించారు, అంచనా వేయలేకపోయారని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు రాష్ట్రానికి సరిగా రావట్లేదు, 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు అనేది విమర్శలు. రాజిరెడ్డి గారు ఒక 14 అంశాలు ఉన్నాయండి. నాకు ఇప్పుడు నేను చూసుకునే 14 అంశాలు ఉన్నాయి. జైరాబాద్ స్మార్ట్ సిటీ ఇస్తారా ఇవరా?
అన్ని 14 అంశాలు ఉన్నాయి, నేను చెప్తాను. వరంగల్ విమానాశ్రయానికి SC, ST చేయూతనిస్తారా అన్ని ఇవాళ? అన్ని అవి చెప్తాను సార్, నేను చిన్న చెప్తాను. Okay. SC, ST విద్యార్థులకు సంబంధించినటువంటి వాళ్ళకి యూనిఫామ్లు కావచ్చు, లేకపోతే వాళ్ళకి కావాల్సిన పుస్తకాలు ఇవన్నీ అయితే ఇవ్వాల్సి ఉంటుందో ఓకే ఒక 240 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయించి రెడీగా ఉంచింది. Okay. అయితే వీళ్ళు ఏం చేయాలి, దానికి సంబంధించిన మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి. ఆ మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా దాన్ని పెండింగ్ లో పెట్టుకున్నారు, అది డిలే అవుతున్నది. అట్లనే అనేక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి, ఇప్పుడు మీరు చెప్పిన కొన్ని అభివృద్ధి మౌలిక వసతులకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి Okay. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అంటే ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ కావచ్చు, లేదా ఇప్పుడు కొన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యులు ఉంటారు. కేంద్ర ఇవన్నీ ప్రభుత్వం వాటా కేంద్ర భాగస్వామ్యం ప్రభుత్వం, ఉంటుంది రాష్ట్ర కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు వాటా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. ఏంటంటే కేంద్ర ప్రభుత్వము డబ్బులు కేటాయిస్తుంది, బడ్జెట్ కేటాయిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఫెసిలిటేటర్. Okay. ఫెసిలిటేటర్ అంటే వీళ్ళకి దీన్ని అమలు చేయడానికి కావాల్సిన భూమి కావచ్చు, మ్యాన్ పవర్ కావచ్చు, ఇంకా రకరకాల విషయాలన్నీ కూడా ఈ ఫెసిలిటేట్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంటుంది. అవును. కేంద్రము డబ్బులు కేటాయించి రెడీగా పెట్టినా కూడా వాడుకోలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదనేది వాస్తవం. లింగం యాదవ్ గారు కూడా ఒప్పుకోవాలి ఈ విషయాన్ని. మేము కూడా, నేను మళ్ళీ రాజకీయాలు మాట్లాడలేదు. లింగం యాదవ్ గారు ఇస్తాను. కంక్లూడ్ చేయండి. రవి గారు షార్ట్ టైం ఉంది, కన్క్లూజన్ చేయండి. ఎంపీలు ఏం చేస్తారని చెప్తున్నారు, ఏమండి మా ఎంపీల వల్లనే కదండి ఇప్పుడు మీకు ఇంతవరకు 560 కోట్ల రూపాయల ఈ యొక్క రైల్వే లైన్లు ఆధునిక రైల్వే స్టేషన్ల ఆధునీకరణ స్టార్ట్ అయింది. 960 కోట్ల రూపాయలు పెట్టి ప్రధాన రహదారులను వెడల్పు చేయడం కావచ్చు, పొడిగించడం కావచ్చు, మ్యాచింగ్ కల్పడం కావచ్చు, ఇవన్నీ చేస్తారు. 960 కోట్లు మొన్న ఓపెన్ చేశారు కదండి. ఏం చేయలేదు అంటే ఎట్లా మాట్లాడతారు సార్, నాకు అర్థం కాదు. ఇప్పుడు మైపూర్ గారు, మా ఎంపీ గారు డీకేఆర్ నగర్ ఎంత బాగా కష్టపడి పనిచేస్తున్నారు ఎంపీ గారు డీకేఆర్ నగర్. ఆవిడ జవహర్ నగర్ ఇప్పుడు వెనుకబడ్డ పాలమూరు స్కూల్ కోసము ల్యాండ్ అక్వైర్ చేసి ఇవ్వమంటే కలెక్టర్ గారు, ఈ ప్రభుత్వము అరే మరి దారుణం. స్కూల్ కోసం, నవోదయ స్కూల్ కోసం ల్యాండ్ అక్వైర్ చేయమంటే వాళ్ళు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఓకే, లింగం యాదవ్ గారు, మీరు కావాల్సినటువంటి మౌలిక వసతులు కేంద్ర ప్రభుత్వానికి అందించట్లేదు, ల్యాండ్ అందించట్లేదు, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వట్లేదు, దీని ద్వారానే అభివృద్ధి ఆగిపోతుంది. కేంద్రం అయితే తెలంగాణకు సంపూర్ణ మద్దతు ఉంది, మా దగ్గర ఎలాంటి భేషజాలు లేవు, మాకు ఆంధ్రప్రదేశ్ ఎంత ముఖ్యమో తెలంగాణ అంత ముఖ్యమో, 29 రాష్ట్రాలు కూడా అంతే ముఖ్యమని బీజేపీ నాయకుడు చెప్తున్నారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే యూరియా షార్టేజ్ కారణం రాష్ట్ర ప్రభుత్వమే అంచనా వేయడంలో వైఫల్యం చెందింది అనేది ఇంకొకటి. ముందుగా రైతుల గురించి మాట్లాడితే ఇవాళ కేంద్ర, నేను ముందే చాలా అంచనా సరిగా వేయలేదు అనేది ఆరోపణ ప్రధానంగా మాట్లాడతారు. అది కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని చెప్పినా, ఇది ఒక కోఆపరేటివ్ ఫెడరలిజము. మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ఎంత యూరియా ఎరువులు రావాలో అవి ఇవ్వవలసింది. ఇవాళ 5 లక్షల టన్నులు రావాలంటే రాష్ట్రానికి రావాల్సి ఉంటే 3 లక్షల వరకు. పల్లె రవికుమార్ గారు కూడా అదే చెప్తా ఉన్నారు, మీరు మార్చి ఏప్రిల్ లోనే అంచనా వేయాలని. ఓకే, ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం కాదండి, ఇది నిర్లక్ష్యం. వాంటెడ్ గా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ మీద సవతి తల్లి ప్రేమ మొదటి నుంచి చూపిస్తుంది, ఇప్పుడే కాదండి. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి. ఎందుకంటే నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నో సార్లు అన్నాడు, తల్లిని చంపి బిడ్డని బతికించిరని. తెలంగాణ మీద మొదటి లింగం యాదవ్ గారు సబ్జెక్ట్. ఓకే, రవి గారు సబ్జెక్ట్ లో చేస్తాడు. ఆగండి సబ్జెక్ట్. చదువుకున్న వ్యక్తి డాక్టరేట్ చేస్తున్న వ్యక్తి కాబట్టి ఆయన దగ్గర సబ్జెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాం మేము. రైట్. తక్కువ రవి యాదవ్ గారు, బీజేపీ రవి గారు ఓకే చెప్పండి. లింగం యాదవ్ గారు. రాజిరెడ్డి గారు, నేను వెరీ సీరియస్. నీకు ఆ ఓపిక లేకుంటే డిబేట్ రాకండి, మీరు డిబేట్ లో కూర్చోకండి. ఇప్పుడు ఇద్దరు మాట్లాడినప్పుడు నేను ఎక్కడ డిస్టర్బ్ చేయలేదే. రవి గారు సైలెంట్ మాట్లాడండి. లింగం యాదవ్ గారు, నేను కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చినవాడు, నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఆయనే చెప్పింది, బీజేపీ నాయకుడు చెప్పినటువంటి ఇవాళ మూసీ నదికి రీజనరేషన్ చేస్తున్నాం, గంగా నదికి 1000 కోట్ల రూపాయలు ఇచ్చారు. మరి మూసీ నది ఏం పాపం చేసిందండి? కాంగ్రెస్ పార్టీకి సిగ్గుండాలి ఇక్కడ. రైతులు మూసీ నదిగా వచ్చిందండి. రవి గారు లింగం యాదవ్ కన్క్లూజన్ కానీ, లింగం యాదవ్ కన్క్లూజన్ కానివ్వండి, ఇంటరప్ట్ కాకండి. ఓకే, ఎంపీలే కదా, ఎంపీలు కేంద్ర మంత్రులు ఉన్నారు. ఇవాళ నేను ఒక చిన్న విషయం, తెలంగాణకి ఇప్పటి వరకు ఒక ఐఐఎం లేదండి. అంటే తెలంగాణ విద్యార్థులు ఏం నష్టం చేసిరు? ఎందుకు ఐఐఎం ఇవ్వరు మీరు? ఇప్పటి నవోదయ పాఠశాలకు భూమి నవోదయ పాఠశాలకు భూమి ఉన్నవాటికే ఇస్తామంటే వాళ్ళకి ఐఐఎం కావాలంట. ఇక్కడ కల్వి ఐఐటి లేదా?
కంది నువ్వు మాట్లాడి రవి గారు మీకు తర్వాత ఇస్తా మాట్లాడండి. లింగం యాదవ్ గారు మాట్లాడని. రవి గారు డిబేట్ ఏంటంటే మనం ఒక చదువుకున్నాం విజ్ఞులు అందరం ఓకే, లింగం యాదవ్ గారు మాట్లాడండి. మెట్రో కాదు మెట్రో విస్తరణకు 11 సంవత్సరాలుగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. సరే వాళ్ళు అడగలేదా? ఇప్పుడు మేము వచ్చి 1.5 years నుంచి కూడా ఎన్నోసార్లు ఢిల్లీకి వెళ్ళి కేంద్ర మంత్రులు ప్రధానమంత్రి కలిసినాగా ఎందుకు మెట్రో విస్తరణ జరగలేదండి? ఎందుకు తెలంగాణలో ఒక ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇవ్వలేకపోయారు? ఇవాళ కేంద్ర మంత్రులు 8 మంది ఎంపీలు తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు. ఇవాళ బీజేపీ ప్రభుత్వం చంద్రబాబు దయాదాక్షిణ్యాల మీద నడుస్తుంది కాబట్టి ఇవాళ బనకచెర్లకు నీళ్లు తీసుకుపోతుంటే కూడా కేంద్ర ప్రభుత్వం మాట్లాడతలేదు. మరి బండి వార్తా విశ్లేషణలో పాల్గొన్నటువంటి పల్లె రవికుమార్ గారికి, అదే విధంగా బీజేపీ నేత రవి గారికి, అదే విధంగా కాంగ్రెస్ నేత లింగం యాదవ్ గారికి ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.